అఖండ 2 తాండవం. కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడ? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ? నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదలైన టీజర్ లో డైలాగులు వింటే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనటంలో సందేహమే లేదు. కొండల్లో తొండలను పట్టుకుని తినే మీరెక్కడ, ప్రతి కొండను దైవంగా పూజించే మేమెక్కడ అని చెప్పే డైలాగులు ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. అఖండ 2 తాండవం సెన్సార్ టాక్ లో ఈ సినిమాలో మురళీకృష్ణ పాత్ర కంటే అఖండ పాత్రకే సీక్వెల్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉందట. అఖండలో పాపకిచ్చిన మాట ప్రకారం ఆమె ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చి కాపాడుతానని చెబుతాడు. అలా ఆమె ప్రమాదంలో పడుతుంది. ఈసారి ఆమె మాత్రమే కాదు, దేశం కూడా ప్రమాదంలో పడుతుంది. అలాంటి సమయంలో అఘోర అయిన అఖండ దుష్టులను ఎలా సంహరిస్తాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడనేదే ఈ సినిమా స్టోరీ. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ లో చైనా పాకిస్తాన్ కు చెందిన దుష్టులను ఎలా శిక్షించి దేశాన్ని ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథ. అయితే అఖండ సినిమాను ఎక్కడా మిస్ చేయకుండా మొదటి భాగానికి లింక్ చేస్తూనే పార్ట్ 2 మొదలవుతుందట. సో అఖండ 2 ఒక ప్యూర్ సీక్వెల్ అని అనుకోవచ్చు. కానీ ఒక్క పాత్ర దగ్గర మాత్రం సందేహం సస్పెన్స్ గానే ఉంది. మొదటి భాగంలో హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ ఉంది. కానీ ఇప్పుడు సంయుక్త మీనన్ కనిపిస్తోంది. అఖండ 2 తాండవంలో నిజంగానే బాలనటి విశ్వరూపం చూస్తామని చెప్పారు. ఇక ఈ సినిమాతో బాలయ్య జాతీయ అవార్డు అందుకోవటం పక్కా అని చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్. కాగా సహజమైన మన కథలకి గ్లోబల్ ఆదరణ పెరుగుతుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 3Dలో రూపొందించామని నిర్మాతలు రామ్ గోపి ఆచంట పేర్కొన్నారు. అఘోర పాత్ర మరింత శక్తివంతంగా యాక్షన్ సన్నివేశాలు శివతాండవం స్థాయిలో ఉంటాయని అన్నారు. కుంభమేళా జార్జియాలో ప్రత్యేక అనుమతులతో భారీ విజువల్స్ చిత్రీకరించామని చెప్పారు. ఇక బాలకృష్ణ ఎనర్జీ ఇప్పటికీ అదే స్థాయిలో ఉందని, ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని అన్నారు. ఇక మొత్తంగా దైవభక్తికి ఈసారి దేశభక్తి జోడించి తెరకెక్కించిన విధానం బాగుందని అన్నారు. ముఖ్యంగా మహాకుంభమేళా ఎపిసోడ్ తో పాటు పహల్గామ్ తరహాలో ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. మొత్తంగా ఈసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య సర్జికల్ స్ట్రైక్ పక్కా అని అంటున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగినట్టు సమాచారం. దాదాపు బాలకృష్ణ కెరీర్ లో 100 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక అఖండ 2 తాండవం మూవీకి సెన్సార్ వాళ్ళు కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు రక్తపాతం ఉండటంతో యుఎస్ సర్టిఫికెట్ జారీ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్, తల్లి కొడుకు సెంటిమెంట్, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, దైవభక్తి, దేశభక్తి సహా అన్ని అంశాలు టచ్ చేస్తూ క్లైమాక్స్ ను ముగించిన విధానం ఆడియన్స్ కు విందు భోజనమని అంటున్నారు. మరి డిసెంబర్ 5న ఈ సినిమా రాబోతున్న సందర్భంగా ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. అఖండ 2 తాండవం. కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడ? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ? నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదలైన టీజర్ లో డైలాగులు వింటే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనటంలో సందేహమే లేదు. కొండల్లో తొండలను పట్టుకుని తినే మీరెక్కడ, ప్రతి కొండను దైవంగా పూజించే మేమెక్కడ అని చెప్పే డైలాగులు ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. అఖండ 2 తాండవం సెన్సార్ టాక్ లో ఈ సినిమాలో మురళీకృష్ణ పాత్ర కంటే అఖండ పాత్రకే సీక్వెల్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉందట. అఖండలో పాపకిచ్చిన మాట ప్రకారం ఆమె ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చి కాపాడుతానని చెబుతాడు. అలా ఆమె ప్రమాదంలో పడుతుంది. ఈసారి ఆమె మాత్రమే కాదు, దేశం కూడా ప్రమాదంలో పడుతుంది. అలాంటి సమయంలో అఘోర అయిన అఖండ దుష్టులను ఎలా సంహరిస్తాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడనేదే ఈ సినిమా స్టోరీ. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ లో చైనా పాకిస్తాన్ కు చెందిన దుష్టులను ఎలా శిక్షించి దేశాన్ని ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా కథ. అయితే అఖండ సినిమాను ఎక్కడా మిస్ చేయకుండా మొదటి భాగానికి లింక్ చేస్తూనే పార్ట్ 2 మొదలవుతుందట. సో అఖండ 2 ఒక ప్యూర్ సీక్వెల్ అని అనుకోవచ్చు. కానీ ఒక్క పాత్ర దగ్గర మాత్రం సందేహం సస్పెన్స్ గానే ఉంది. మొదటి భాగంలో హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ ఉంది. కానీ ఇప్పుడు సంయుక్త మీనన్ కనిపిస్తోంది. అఖండ 2 తాండవంలో నిజంగానే బాలనటి విశ్వరూపం చూస్తామని చెప్పారు. ఇక ఈ సినిమాతో బాలయ్య జాతీయ అవార్డు అందుకోవటం పక్కా అని చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్. కాగా సహజమైన మన కథలకి గ్లోబల్ ఆదరణ పెరుగుతుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో
స్థాయిలో 3Dలో రూపొందించామని నిర్మాతలు రామ్ గోపి ఆచంట పేర్కొన్నారు. అఘోర పాత్ర మరింత శక్తివంతంగా యాక్షన్ సన్నివేశాలు శివతాండవం స్థాయిలో ఉంటాయని అన్నారు. కుంభమేళా జార్జియాలో ప్రత్యేక అనుమతులతో భారీ విజువల్స్ చిత్రీకరించామని చెప్పారు. ఇక బాలకృష్ణ ఎనర్జీ ఇప్పటికీ అదే స్థాయిలో ఉందని, ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని అన్నారు. ఇక మొత్తంగా దైవభక్తికి ఈసారి దేశభక్తి జోడించి తెరకెక్కించిన విధానం బాగుందని అన్నారు. ముఖ్యంగా మహాకుంభమేళా ఎపిసోడ్ తో పాటు పహల్గామ్ తరహాలో ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. మొత్తంగా ఈసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య సర్జికల్ స్ట్రైక్ పక్కా అని అంటున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగినట్టు సమాచారం. దాదాపు బాలకృష్ణ కెరీర్ లో 100 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక అఖండ 2 తాండవం మూవీకి సెన్సార్ వాళ్ళు కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు రక్తపాతం ఉండటంతో యుఎస్ సర్టిఫికెట్ జారీ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్, తల్లి కొడుకు సెంటిమెంట్, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, దైవభక్తి, దేశభక్తి సహా అన్ని అంశాలు టచ్ చేస్తూ క్లైమాక్స్ ను ముగించిన విధానం ఆడియన్స్ కు విందు భోజనమని అంటున్నారు. మరి డిసెంబర్ 5న ఈ సినిమా రాబోతున్న సందర్భంగా ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. అఖండ 2 తాండవం ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదలైన టీజర్ లో డైలాగులు వింటే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనటంలో సందేహమే లేదు. కొండల్లో తొండలను పట్టుకుని తినే మీరెక్కడ, ప్రతి కొండను దైవంగా పూజించే మేమెక్కడ అని చెప్పే డైలాగులు ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. అఖండ 2 తాండవం సెన్సార్ టాక్ లో ఈ సినిమాలో మురళీకృష్ణ పాత్ర కంటే అఖండ పాత్రకే సీక్వెల్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉందట. అఖండలో పాపకిచ్చిన మాట ప్రకారం ఆమె ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చి కాపాడుతానని చెబుతాడు. అలా ఆమె ప్రమాదంలో పడుతుంది. ఈసారి ఆమె మాత్రమే కాదు, దేశం కూడా ప్రమాదంలో పడుతుంది. అలాంటి సమయంలో అఘోర అయిన అఖండ దుష్టులను ఎలా సంహరిస్తాడు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడనేదే ఈ సినిమా స్టోరీ. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ లో చైనా, పాకిస్తాన్ కు చెందిన దుష్టులను ఎలా శిక్షించి దేశాన్ని ధర్మాన్ని ఎలా కాపాడాడు అనే ఈ సినిమా కథ. అయితే అఖండ సినిమాను ఎక్కడ మిస్ చేయకుండా మొదటి భాగానికి లింక్ చేస్తూనే పార్ట్ 2 మొదలవుతుందట. సో అఖండ 2 ఒక ప్యూర్ సీక్వెల్ అని అనుకోవచ్చు. కానీ ఒక్క పాత్ర దగ్గర మాత్రం సందేహం సస్పెన్స్ గానే ఉంది. మొదటి భాగంలో హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ ఉంది, కానీ ఇప్పుడు సంయుక్త మీనన్ కనిపిస్తోంది. అఖండ 2 తాండవంలో నిజంగానే బాలనట విశ్వరూపం చూస్తామని చెప్పారు. ఇక ఈ సినిమాతో బాలయ్య జాతీయ అవార్డు అందుకోవటం పక్కా అని చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్. కాగా సహజమైన మన కథలకి గ్లోబల్ ఆదరణ పెరుగుతుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 3Dలో రూపొందించామని నిర్మాతలు రామ్ గోపి ఆచంట పేర్కొన్నారు. అఘోర పాత్ర మరింత శక్తివంతంగా యాక్షన్ సన్నివేశాలు శివతాండవం స్థాయిలో ఉంటాయని అన్నారు. కుంభమేళా జార్జియాలో ప్రత్యేక అనుమతులతో భారీ విజువల్స్ చిత్రీకరించామని చెప్పారు. ఇక బాలకృష్ణ ఎనర్జీ ఇప్పటికీ అదే స్థాయిలో ఉందని, ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని అన్నారు. ఇక మొత్తంగా దైవభక్తికి ఈసారి దేశభక్తి జోడించి తెరకెక్కించిన విధానం బాగుందని అన్నారు. ముఖ్యంగా మహాకుంభమేళా ఎపిసోడ్ తో పాటు పహల్గామ్ తరహాలో ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. మొత్తంగా ఈసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య సర్జికల్ స్ట్రైక్ పక్కా అని అంటున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగినట్టు సమాచారం. దాదాపు బాలకృష్ణ కెరీర్ లో 100 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక అఖండ 2 తాండవం మూవీకి సెన్సార్ వాళ్ళు కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు రక్తపాతం ఉండటంతో యుఎస్ సర్టిఫికెట్ జారీ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్, తల్లి కొడుకు సెంటిమెంట్, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, దైవభక్తి, దేశభక్తి సహా అన్ని అంశాలు టచ్ చేస్తూ క్లైమాక్స్ ను ముగించిన విధానం ఆడియన్స్ కు విందు భోజనమని అంటున్నారు. మరి డిసెంబర్ 5న ఈ సినిమా రాబోతున్న సందర్భంగా ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. అఖండ 2 తాండవం. ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదలైన టీజర్ లో డైలాగులు వింటే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనటంలో సందేహమే లేదు. కొండల్లో తొండలను పట్టుకుని తినే మీరెక్కడ, ప్రతి కొండను దైవంగా పూజించే మేమెక్కడ అని చెప్పే డైలాగులు ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. అఖండ 2 తాండవం సెన్సార్ టాక్ లో ఈ సినిమాలో
మురళీకృష్ణ పాత్ర కంటే అఖండ పాత్రకే సీక్వెల్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉందట. అఖండలో పాపకిచ్చిన మాట ప్రకారం ఆమె ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చి కాపాడుతానని చెబుతాడు. అలా ఆమె ప్రమాదంలో పడుతుంది. ఈసారి ఆమె మాత్రమే కాదు, దేశం కూడా ప్రమాదంలో పడుతుంది. అలాంటి సమయంలో అఘోర అయిన అఖండ దుష్టులను ఎలా సంహరిస్తాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడనేదే ఈ సినిమా స్టోరీ. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ లో చైనా పాకిస్తాన్ కు చెందిన దుష్టులను ఎలా శిక్షించి దేశాన్ని ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా కథ. అయితే అఖండ సినిమాను ఎక్కడ మిస్ చేయకుండా మొదటి భాగానికి లింక్ చేస్తూనే పార్ట్ 2 మొదలవుతుందట. సో అఖండ 2 ఒక ప్యూర్ సీక్వెల్ అని అనుకోవచ్చు. కానీ ఒక్క పాత్ర దగ్గర మాత్రం సందేహం సస్పెన్స్ గానే ఉంది. మొదటి భాగంలో హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ ఉంది, కానీ ఇప్పుడు సంయుక్త మీనన్ కనిపిస్తోంది. అఖండ 2 తాండవంలో నిజంగానే బాలనటి విశ్వరూపం చూస్తామని చెప్పారు. ఇక ఈ సినిమాతో బాలయ్య జాతీయ అవార్డు అందుకోవటం పక్కా అని చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్. కాగా సహజమైన మన కథలకి గ్లోబల్ ఆదరణ పెరుగుతుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 3Dలో రూపొందించామని నిర్మాతలు రామ్ గోపి ఆచంట పేర్కొన్నారు. అఘోర పాత్ర మరింత శక్తివంతంగా యాక్షన్ సన్నివేశాలు శివతాండవం స్థాయిలో ఉంటాయని అన్నారు. కుంభమేళా జార్జియాలో ప్రత్యేక అనుమతులతో భారీ విజువల్స్ చిత్రీకరించామని చెప్పారు. ఇక బాలకృష్ణ ఎనర్జీ ఇప్పటికీ అదే స్థాయిలో ఉందని, ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని అన్నారు. ఇక మొత్తంగా దైవభక్తికి ఈసారి దేశభక్తి జోడించి తెరకెక్కించిన విధానం బాగుందని అన్నారు. ముఖ్యంగా మహాకుంభమేళా ఎపిసోడ్ తో పాటు పహల్గామ్ తరహాలో ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. మొత్తంగా ఈసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య సర్జికల్ స్ట్రైక్ పక్కా అని అంటున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగినట్టు సమాచారం. దాదాపు బాలకృష్ణ కెరీర్ లో 100 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక అఖండ 2 తాండవం మూవీకి సెన్సార్ వాళ్ళు కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు రక్తపాతం ఉండటంతో యుఎస్ సర్టిఫికెట్ జారీ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్, తల్లి కొడుకు సెంటిమెంట్, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, దైవభక్తి, దేశభక్తి సహా అన్ని అంశాలు టచ్ చేస్తూ క్లైమాక్స్ ను ముగించిన విధానం ఆడియన్స్ కు విందు భోజనమని అంటున్నారు. మరి డిసెంబర్ 5న ఈ సినిమా రాబోతున్న సందర్భంగా ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.